హలో అండి, అప్పడాలు చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా సగ్గుబియ్యం అప్పడాలు అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంతో క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మరి సగ్గుబియ్యంతో అప్పడాలు ఎలా ఏంటనే చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో ముందుకు వచ్చేసాను. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఏంటో తెలుసా? అప్పడాలు చేయబోతున్నాను. అప్పడాలు చాలా సింపుల్ గా, అప్పడాలు చేయడం రాని వాళ్ళకు కూడా చాలా సులువుగా చేసేటట్టయితే చేసి చూపించబోతున్నాను. అది ఇడ్లీ పాత్రలో చేసి చూపించబోతున్నాను. ఏం అప్పడాలో తెలుసా? సగ్గు బియ్యంతో అప్పడాలు అయితే చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మరి సగ్గు బియ్యంతో అప్పడాలు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా అయితే సగ్గు బియ్యం అప్పడాలు అయితే చేయబోతున్నాము. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పడాలు పెట్టడం చేయడం వడియాలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా అయితే ఒక కప్పు ఇలా చిన్న సగ్గు బియ్యం అయితే తీసుకుంటున్నాను. చూడండి, లావు సగ్గు బియ్యం కాదు, చిన్న సగ్గు బియ్యం. ఇవైతేనే చాలా బాగుంటాయి. మీరు కావాలి అంటే లావు అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఇవి ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే నేను తీసేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2-3 సార్లు కడిగేసుకొని, ఒక 2 సార్లు అయినా కడిగేసుకొని వీటిని 2 గంటల సేపు అయినా నానబెట్టేసుకోవాలండి. ఇలా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా 1/2 కప్పు నీళ్లు వేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా 2 గంటల సేపు అయితే నానబెట్టేసుకుందాము. ఇప్పుడు 2 గంటల సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మరి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అండి. ఎందుకు అంటే పైనవి సరిగా నానవన్నమాట. అందుకోసం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మొత్తం ఈక్వల్గా నానిపోతాయి. ఇంకా 2 గంటల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి 2 గంటల తర్వాత చూడండి, చూసారా మనకి కరెక్ట్గా సగ్గు బియ్యం కూడా ఇలా పొడి పొడిగా అయ్యాయన్నమాట. కరెక్ట్గా నానిపోయి ఉంటాయి. చూసారు కదా, ఇలా మెత్తగా అవుతాయి 2 గంటల తర్వాత అయితే. చూసారా, ఇలా ఈ విధంగా మొత్తం ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి వచ్చేసి కొంచెం అంటే కొంచెం ఉప్పు, ఎక్కువ వేసుకోకూడదు, దీనికి ఎక్కువ పట్టదనమాట వడియాలకి. ఇలా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. మరి ఎక్కువ వేస్తే మనం వేయించుకున్నప్పుడు ఎక్కువ అయిపోతుంది ఉప్పు. ఇలా మొత్తం ఉప్పు కలిసేలాగా కలిపేసుకొని కొన్ని ఇలాగే వెయిట్ వేస్తానండి. ఇంకొంచెము ఒక ఎండుమిర్చి వేసి నేను అట్లా కూడా చేసుకుంటాను అనమాట. 2 విధాలుగా ఇలా కొంచెం పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చిని ఇలా పొడి చేసేసుకొని వేసుకుంటున్నాను. ఇలా కూడా బాగుంటుంది, కొంచెం స్పైసీగా. ఇప్పుడు వీటిని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం వచ్చేసి వీటిని ఇడ్లీ పాత్రలో అయితే ఉడికించుకోవాలి ఆవిరికి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇలా ఒక్కొక్క స్పూను కొంచెం మనకి ఎంతైతే సరిపోతుందో అంతైతే వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనకి ఇలా మొత్తం కూడా అనేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి ఉండకుండా ఇలా అనేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము ఇలా అనేసుకుంటే ఒకదాని మీద ఒకటి ఉండకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఈ విధంగా అనేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనం ప్లెయిన్ అయితే వేసుకుందాము. ఇంకా అన్నీ ఇలాగే ప్లెయిన్ కూడా ఇలాగే వేసేసుకోవాలి. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసేసుకోవాలి. ఇంకా ఇవి కూడా ఇలాగే ఒకదాని మీద ఒకటి ఉండకుండా ఇలా పతలాగా అనుకోవాలి.
ఇంకా అన్నీ కూడా ప్లేట్స్ ఎన్ని అయితే పడతాయో ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చూడండి. ఇంకా ఇలా అన్నీ కూడా మన స్టాండ్లో పెట్టేసుకోవాలి చూడండి. ఈ విధంగా మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగా. ఇంకా ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే ఒక గ్లాస్ అన్ని వేసేసుకొని నీళ్ళు మరిగే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇలా స్టాండ్ అనేది పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి ఆరిపోయిందనమాట. ఇలా ఫస్ట్ సైడ్లకి అయితే అనేసుకోవాలి, ఈజీగా వస్తాయి. ఇలా ఫస్ట్ సైడ్లకి ఇలా అనేసుకుంటే ఇలా అనేసుకొని తీసేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. మీరు కొంచెం పతలాగా వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి అనమాట. ఇలా నేను ఒక పేపర్ పైన అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు లేదా ఎండకైనా పెట్టుకోవచ్చు. అయితే తొందరగా ఆరుతాయి అన్నమాట. ఇంట్లో అయితే 2 రోజులు టైం పడుతుంది. ఇలా ఈ విధంగా చూసారు కదా మనకి అప్పుడు ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఇలాగే అన్నీ తీసేసుకోవాలి. ఇవి వచ్చేసి మిర్చి వేసుకున్నాం కదా, ఇవి కూడా చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. ఫస్ట్ సైడ్లకి అనుకొని ఇలా తీసేసుకుంటే వస్తాయి. చూసారు కదా. ఇంకా ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలి. నేను తీసేసుకొని ఎండకైతే పెట్టుకొచ్చుకుంటాను. ఒకవేళ ఎండ తగలని వాళ్ళు ఇంట్లో ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఇంకా అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో మనకి రెడీ అయిపోతున్నాయి చూడండి అప్పడాలు అయితే మటుకు చాలా ఈజీగా, ఎక్కువ కష్టపడకుండా. ఇంకా అన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా కొంచెం అయితే ఉందండి, మిగతాయి కూడా సేమ్ ఇడ్లీ పాత్రలో ఇలాగే పెట్టేసుకొని ఇలాగే పేపర్ మీద పెట్టేసుకోవాలి చూడండి. ఇంకా నేనైతే ఎండకైతే పెట్టి వచ్చేస్తాను. ఇంకా ఆరిన తర్వాత చూపిస్తాను మరి. ఇంకా ఇక్కడ చూడండి ఎండకి ఎండబెట్టిన తర్వాత ఎలా ఆరిపోయాయో, చాలా క్రిస్పీగా గట్టిగా అయ్యాయి అనమాట. ఒక్క రోజులో ఎండిపోయాయి. నేను ఎండకి పెట్టుకున్నాను కాబట్టి మీరు కావాలి అంటే ఫ్యాన్ కింద అయితే 2 రోజులు అయితే టైం పడుతుంది. చూసారు కదా మనకి సగ్గుబియ్యం లాగా ఇలా ఎంత బాగా వచ్చాయో. నేనైతే కొన్ని చేసుకున్నాను. ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేయించి చూద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టేసుకుని చూడండి. మనం డీప్ ఫ్రైకి సరిపడినంత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు అప్పడాలు అయితే వేయించుకుందాం. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి. ఇలా వేసేసుకొని అప్పడాన్ని ఇలా కాల్చుకోవడమే. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి వెడల్పుగా అవుతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇది వచ్చేసి ఎండుమిర్చి అండి. మనం పొడి చేసి వేసుకున్నాం కదా ఆ ఎండుమిర్చి అనమాట. ఇలా కలర్ వస్తుంది అందుకోసం అనేసి. ఇప్పుడు వైట్ అయితే వేసాను చూడండి. ఇలా 2 అయితే వేసేసుకున్నాము. చూసారా ఎంత వెడల్పు వస్తున్నాయో. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాము. చూసారు కదా ఇవి ఇలా వైట్ కూడా ఉంటాయన్నమాట. మనం ఎండుమిర్చి చేసుకోలేనివి సింపుల్గా మనం సగ్గుబియ్యం అప్పడాలు అయితే చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ మీకు ఎన్నైతే కావాలో ఇంకా అన్ని అప్పడాలు కూడా ఇలాగే వేయించుకోవాలి అండి. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి కదండి. తేడా అయితే మీరే ఇప్పుడు వేయించక ముందుకు ఇది వేయించిన తర్వాత చూడండి ఎంత తేడా ఉందో. చాలా అంటే చాలా వెడల్పు వచ్చాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అసలు అప్పడాలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. క్రిస్పీగా సూపర్ ఉన్నాయన్నమాట. అప్పడాలు చేయడం రాని వాళ్ళు కూడా ఇడ్లీ పాత్రలో ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసినా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలా సింపుల్గా అప్పడాలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.